ఈ రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ అయితే గమనిస్తాం. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం గత 75 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరి యాత్రికులకు కనువిందుని విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తూ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంది ఈ సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ అనేకమైన వింత విశేషాలు ఉన్నాయి, చూద్దాం రండి. సాలార్జంగ్ మ్యూజియంలో రెండవ ప్రముఖమైనటువంటి అంశం ముసుగులో దాగిన రెబెకా పాలరాతి శిల్పం. ఈ గ్యాలరీలో గ్రీకు పురాణ గాథల అంశాలుగా అద్భుతంగా చెక్కిన అనేక పాలరాతి శిల్పాలన్నిటికంటే మించి మ్యూజియానికి గర్వకారణమైన అపూర్వ సంపదల్లో ఒకటి స్వచ్ఛమైన పాలరాతి శిల్పం ముసుగులో ఉన్న రెబెకా. ఇది 1876లో మిలాన్కు చెందిన జీబి బెంజోని చేత చెక్కబడింది. ఇది నియో క్లాసికల్ కాలానికి చెందింది. అత్యున్నత శిల్ప లక్షణాలను పుణికిపుచ్చుకున్నది ఇది. ఈమె మంచి అవయవ సౌష్ఠవంతో మోహింపజేసే భంగిమల్లో నిలబడ్డ జూయిష్ స్త్రీ ప్రతిరూపం. పైన పారదర్శక ముసుగు, లోన స్త్రీమూర్తి ఒకే శిలపై చెక్కబడింది. మొహంపై ముడతలు, వస్త్రాల్లో ముడతలు, వంపు సొంపు అన్నీ కలిపి ఒక అపూర్వ శిల్పానికి సజీవతనిచ్చాయి. 1876లో సాలార్జంగ్ 1 రోమ్కు వెళ్ళినప్పుడు దీన్ని తీసుకుని వచ్చారట. మీరు చూస్తున్న ఈ శిల్పం సాలార్జంగ్ మ్యూజియాన్ని దర్శించిన వారిలో అత్యధికంగా ఫోటోలు తీయబడిన శిల్పం ఇదే కావచ్చు. మ్యాఫిస్టోఫెస్ అండ్ మార్గరెటా డబుల్ స్టాచ్యూగా ప్రసిద్ధి చెందిన ఈ శిల్పం ఒకే సైకామోర్ కలపదొంగతో చెక్కబడింది మరియు ఇరువైపులా 2 విభిన్న చిత్రాలను కలిగి ఉంది. దీనిని మీర్ తురబ్ అలీ ఖాన్ అంటే సాలార్జంగ్ 1 1876లో ఫ్రాన్స్ లో తన ప్రయాణాల సమయంలో బహుమతిగా పొందాడని తెలుస్తుంది. ఆ సజీవ శిల్పం గర్విష్ఠుడైన దుష్టుడైన మ్యాఫిస్టోఫెల్స్ ఒక ప్రక, రెండో వైపున సౌమ్యంగా కనిపించే మార్గరెటాను కనపడేలా చెక్కబడింది. ఈ శిల్పం మంచి చెడు మిశ్రమాన్ని పరిపూర్ణంగా కలిగి ఉంది. ఈ సాలార్జంగ్ మ్యూజియం మొట్టమొదటిగా సాలార్జంగ్ కుటుంబం నివసించిన దివాన్ దేవిడీలో 1951లో స్థాపించబడింది. మొట్టమొదటిగా అంటే ఆ కుటుంబం వారు సేకరించిన వస్తువులన్నింటినీ ఆ ఇంట్లోనే ఉంచి చూపించేవారు అనమాట. తర్వాత ఈ కుటుంబానికి వారసులు లేకపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచించి చివరగా మరి దీనిని ప్రభుత్వానికి దేశానికి అంకితం చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకుని ఆ కుటుంబ సభ్యుల అంగీకారంతో భారత ప్రభుత్వం ఈ సంపదను స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఉన్నటువంటి మ్యూజియం ఉన్నటువంటి ప్రదేశమైన అఫ్జల్గంజ్ వద్ద మూసీ నదికి దక్షిణ తీరంలో ఉన్నటువంటి ధనలక్ష్మి గార్డెన్, దారుల్ షిఫా అంటారు ఈ ప్లేస్. ఇక్కడ 1968లో నాటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ గారి చేత ఈ మ్యూజియం ప్రారంభించబడింది.